అసలు నాకేం అలవాటు లేవండి. అంటే ఒక నెక్స్ట్ క్వెషన్ డ్రింకింగ్ అదే. అంతే అదే మెయిన్‌గా చెప్పండి. డ్రింకింగ్ గానీ, హ్మ్. ఈ మధ్య అయితే నాన్ వెజ్ అవన్నీ గూడా మానేశాను. హ్మ్. ఒక సాధు జీవితమే అనుకోండి ఇంకా. హ్మ్. అంటే బయటికొచ్చానంటే ఏదైనా సినిమా ఆఫీస్‌కెళ్ళడమా, హ్మ్. సినిమా పీపుల్‌ని, ఫ్రెండ్స్‌ని కలవడమా, స్ ఈ సినిమా గురించే బయటికి రావడం తప్ప, ఓకే. మిగతా అంతా మళ్ళీ ఎంజాయ్‌మెంట్‌కి ఎలాంటి స్కోప్ పెట్టుకోను. అంటే హ్మ్. ఫ్రెండ్స్ తోటి ఎక్కడికో వెళ్ళిపోయాము, విచ్చలవిడిగా తాగుతున్నాం, చేస్తున్నాం, తింటున్నాము. అది కాకుండా ఈ అమ్మాయిలని ఇవన్నీ చాలా దూరంగా ఉంటాను. హ్మ్. ఆహ్, కార్డ్స్ అని అంటే ఉంటది గదా! అవును. రకరకాలుగా మీకు ఇప్పుడు అవును. అలవాట్లు. దాని హ్మ్. కారణంగా మనం చాలా లాస్ అవుతాం. హ్మ్. సో, ఇవన్నీ ఏముండదు. ఓకే. ఏమున్నా గూడా ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాత మనం ఇంకా ఈ షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం టోటల్ 100% కాన్సంట్రేషన్ షూటింగ్ మీద ఉంటది. హ్మ్. అది లేదంటే మళ్ళీ సెర్చింగ్. అంటే మళ్ళీ నెక్స్ట్ వాట్ అవును. టు డూ అనేది హ్మ్. డెఫినెట్‌గా ఉండాలి. పీఆర్ఓ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఎంత పెద్ద ఆర్టిస్ట్‌కైనా ఉంటుంది. హ్మ్.